దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతికి రాసిన 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగుని కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు. మరొకసారి మేము బల్లలో పాలు పొందడానికి నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచు. మా యొక్క లోపాలని మాతో మాట్లాడు. మేము సరిదిద్దుకోవడానికి తగినంత కృపను మాకు దయచి కరుణించమని ప్రార్థన చేస్తూ మీ చేతులకి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పోయిన వారం మనం చెప్పుకున్నాము, మరి ఇదే మూలవచనంతో చెప్పుకున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుంది. కనుక పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా యొక్క మంచి పోరాటము పోరాడాను. ఏం చేశాను? మంచి పోరాటము పోరాడాను, నా పరుగుని కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకుంటుంది. కనుక పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసాన్ని కాపాడుకున్నాను చివరి దాకా. మంచి పోరాటం చేశాను, విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాస పోరాటం చేశాను. అలాగే చివరి దాకా నా పరుగుని కడముట్టించే వరకు కూడా ఈ పోరాటాన్ని చేస్తూ వచ్చాను అని ఏమన్నాడు? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం అన్నది. కనుక ఏంటంటే, ప్రభువులో విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏ పోరాటం ఉండాలి? విశ్వాసమును కాపాడుకునేటువంటి పోరాటం. ఏ పోరాటం ఉండాలండి? విశ్వాసమును కాపాడుకునేటువంటి పోరాటం. కనుక ఇందులో మనం గెలిచామా లేదా అనేది మన జీవితాల్లో మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సింది. ఇందులో గెలిచామా, ప్రతిసారి ఓడిపోతున్నామా అనేది, ఈ పోరాటంలో ఓడిపోతున్నానా గెలుస్తూ ఉన్నానా అనేది. కనుక మనంతటా మనమే ఈ పోరాటం చేస్తే మనం ఎప్పటికీ గెలవలేం. మనంతటా మనం చేస్తే ఈ పోరాటంలో గెలుస్తామా? చెప్పండి. ఎప్పటికీ గెలవలేం. ఎందుకని? ఇది పరలోక రాజ్యానికి ప్రయాణం చేస్తున్నటువంటి పోరాటం. ఇది ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాం? పరలోక రాజ్యం కోసం చేస్తున్నటువంటి పోరాటం, నిత్య జీవము కోసం చేస్తున్నటువంటి పోరాటం, దేవుడిచ్చినటువంటి రక్షణని కాపాడుకొనుట కోసం చేస్తున్నటువంటి పోరాటం. కనుక మనం ఎక్కడున్నాము అంటే ఈ పోరాటంలో ఉన్నాము. ఈ పోరాటంలో
మనము మనంతట మనమే గెలవలేము. దేవుడు మనకేమిచ్చాడు? ఏమిచ్చాడు? వాక్యం ఇచ్చి ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకోండి అని చెప్పాను అన్నాడు దేవుడు. కనుక ఎప్పుడు గెలుస్తాం మనం? వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకునేటువంటి వాళ్ళం అయినప్పుడు తప్పకుండా మనం ఏం చేస్తాం చెప్పండి? గెలుస్తాం. ఏమవుతామండి? వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే తప్పకుండా మనం గెలుస్తాము. ఈ పోరాటంలో ఓడిపోము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి. కనుక దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకునేటువంటి వాళ్ళము అయినప్పుడు ఏం కలుగుతుంది? మనకి ఈ లోకంలో పోరాటం కలుగుతుంది. ఏం కలుగుతుందండి? పోరాటం కలుగుతుంది. అది లోకము విశ్వాసంతో కాదు నడిచేది. విశ్వాసంతో నడుస్తుందా లోకం? కాదు. కనుక ఏం కలుగుతుంది? తప్పకుండా పోరాటం కలుగుతుంది. తప్పకుండా విశ్వాసి అయిన వ్యక్తికి లోకంలో పోరాటం కలుగుతుంది. చెప్పుకున్నాం, మనం పోయిన వారం చెప్పుకున్నాం. పౌలు గారు అన్నారు, నేను మంచి పోరాటము పోరాడి తిని అని చెప్పని. కనుక ఎక్కడ మొట్టమొదటిగా విశ్వాసకి ఎక్కడ పోరాటం ప్రారంభం అవుతుందని చెప్పాను? పోయిన వారం ఏం చెప్పుకున్నాం? ఎక్కడ ప్రారంభం అవుద్ది? మర్చిపోయారా? ఇంట్లోనే ప్రారంభం అవుద్ది. విశ్వాసానికి ప్రభు నమ్ముకున్నాక పోరాటం ఎక్కడ ప్రారంభం అవుద్ది? ఇంట్లోనేగా ప్రారంభమయ్యేది. ఆయన ఏమంటాడు? అవిశ్వాసి అయిన భర్త ఉంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన భార్యకి పోరాటమే. అవిశ్వాసి అయిన భార్య ఉంటే దేవుని నమ్ముకున్నటువంటి భర్తకి పోరాటమే. ఇంతేకాదు, విశ్వాసములో ఎదిగిన వారికి ఎదగిన వారికి కూడా పోరాటం ఉంటుంది. విశ్వాసములో ఎదిగిన వాళ్ళకి, విశ్వాసం అంటే ఏదో దేవుని నమ్ముకున్నాను అనుకుని జీవించేటువంటి వారి మధ్య కూడా పోరాటం ఉంటుంది. ఇంట్లో భార్య భర్తలు నమ్ముకున్నా కాస్త విశ్వాసములు ఎదిగిన వ్యక్తికి, విశ్వాసములో ఎదగిన వ్యక్తికి మధ్య కూడా పోరాటం ఉంటుంది. తప్పకుండా. ఎందుకని? ఎదిగిన వ్యక్తి ఏమంటాడు? మా మాట లేకుండా మాట్లాడాడు అనుకోండి. ఎదగని వ్యక్తి ఏమనుకుంటుంది? ఏంటండి ఈయన ఇలా మాట్లాడతాడు, అవునా, గబానాలు అనేస్తాడు అనుకుంటుంది. కానీ ఎందుకు అన్నాడు? వారి జీవితంలో సరైన మార్గంలోనికి రావాలి అంటే ఇంతకు మించి వారితో మాట్లాడడానికి అవకాశము లేదు. ఇంతకు మించి అవకాశం లేదు. చెప్పాల్సిందే, నువ్వు వెళ్ళే మార్గం సరైనది కాదు, నువ్వు మా జీవితం మార్చుకో, రక్షణ పొందిన నీవు అలా నడుచుకోకూడదు, లేదా రక్షణ పొందు, ప్రభునందు విశ్వాసం ఉంచు అని. అవునా? కనుక ఏంటంటే ఈ పోరాటంలో ఒకరోజు నా సహాయం చేయమని నా దగ్గరికి మా బంధువులు వచ్చారు. ఏ సహాయమో తెలుసు? అది విశ్వాస సంబంధమైంది కాదు. అంటే ఏం చెప్తున్నారు అంటే, మేము అబద్ధం చెప్తున్నాం, నువ్వు కూడా మాతో పాటు అబద్ధం చెప్పు, అందులో పాలు పొందమని చెప్పారు. అంటే ఏంటన్నమాట? నేను ఒక దాని మీద సంతకం చేయాలంట. ఏమని సంతకం చేయాలి? వీళ్ళు మా ఇంట్లో అద్దెకుంటున్నారు, వీళ్ళు నాకు నెలకి 10,000 అద్దెస్తున్నారంటే సంతకం చేయాలంట. ఇప్పుడు ఏం చేయాలి నేను? అవునా? పోరాటమే కాదా ఇది? పెట్టకపోతే ఏమనుకుంటారు? అదేంటండి తెలిసిన ఆయన వెళ్తే మాకు వాళ్ళంత డబ్బులు కలిసి వస్తాయి, నెలకి 10,000 అద్దె కడుతున్నాము కనుక పెట్టుకుంటే మాకు ఎంత తగ్గిపోద్ది? 1,00,000 రూపాయలు ట్యాక్స్ కట్టకుండా తగ్గిపోద్ది. ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా తగ్గిపోద్ది. కానీ కనుక ఏముందిలేండి, ఓ సంతకం పెడితే సరిపోద్ది కదా అని వచ్చాను. అది నేనేం చేశాను? నేను అన్నాను, మీరు మా ఇంట్లో అద్దెకుంటున్నారా అన్నాను. ఫస్ట్ క్వశ్చన్. అంతేగా మరి, ఉంటలేదుగా. అవునా? ఏ పోరాటం ఇది? విశ్వాసమును కాపాడుకునే పోరాటములో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నా దగ్గరికి వచ్చినాక నేను కూడా ఎక్కడికి వెళ్ళాలి? విశ్వాస పోరాటం నుంచి బయటికి వెళ్ళి సంతకం పెట్టాలి. అంతేగా మరి. పెట్టాలంటే ఏం చేయాలి? నేను కూడా ఏం చేయాలి? అవును అంటే అర్థం ఏంటి? ఈ పోరాటంలో వాళ్ళు బయటకు వస్తే మీరు బయటకు వచ్చింది బాగుంది, మీ విశ్వాసం బాగుందని చెప్పాలి నేను.
కనుక నేను అన్నాను, మీరు అద్దెకుంటలేదు కదా అన్నాను. రెండవది, నీకు ఇల్లు ఉందా లేదా అన్నాను. ఉంది. మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? వెళ్ళి ట్యాక్స్ కట్టాను. ఇలాగన్నా ఇప్పుడే నేను కట్టొచ్చాను, ట్యాక్స్ కట్టాను, నేను మొత్తం కట్టాను, వెళ్ళి ట్యాక్స్ కట్టాను, మంచిది, తప్పేం లేదు. కనుక ఏ పోరాటం ఇది? ఇప్పుడు మోమాటం లేకుండా మాట్లాడినందుకు వాళ్ళకి ఏముంటుంది చెప్పండి? ఇది ఈ విశ్వాస సంబంధమైన పోరాటం అని వాళ్ళు గమనించలే, ఇంకా అర్థం కాలేదు. మనం ఇందులో నుంచి తొలగిపోతున్నామనే వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక మాటే కదా, 1,00,000 రూపాయలు కలిసి వస్తాయి. అయ్యో, ఎంత బాధాకరమైన విషయం అంటే ఎంతో బాధాకరం ఆలోచిస్తే. దేవుడు ప్రేమించి ఉద్యోగం ఇచ్చాడా? ఇచ్చాడు. దేవుడు నన్ను ప్రేమించి ఉద్యోగం ఇచ్చాడు అన్నాను, అంతే కదండి. దేవుడు నన్ను ప్రేమించి ఇల్లు ఇచ్చాడు ప్రభు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి డబ్బులు కట్టాల్సి వస్తే ఏం చెప్తున్నాను? అబ్బబ్బా, ఇంత డబ్బులు కట్టేయాల్సి వస్తుందండి, చాలా బాధేస్తుంది. ఇంత డబ్బు కట్టేయాల్సి వస్తుంది. ఏ అబద్ధం అన్నది దొరికితే బాగున్నా ఏం చేయొచ్చు? తప్పించుకోవచ్చు. లేరనుకుంటున్నారా విశ్వాసులు? లేరా? చెప్పండి. బోళ్ళంత మంది అండి. ఈ పోరాటంలో నుంచి బయటకు వచ్చేయటం అది మంచి పోరాటం కాదు. అది ఎక్కడికి వెళ్ళిపోయాం? ఎంత సంతోషించాలి, దేవా నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చావు ప్రభు, ఉద్యోగం లేని వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు, నన్ను కరుణించావు ప్రభు అని చెప్పని దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. నువ్వు చెప్పిన మార్గంలో నడుస్తావు ప్రభు, సత్య మార్గంలో నుంచి తొలగిపోకుండా ఉంటా, సత్య మార్గంలోనే నిలబడతా. నువ్వు చేసిన ఈ గొప్ప కార్యం, ఇంతకు మించిన గొప్ప భాగ్యం ఏముందో నాకు అని చెప్పాలి. కనుక ఆమె బాధతో వెళ్ళిపోయింది. చెప్పాగట్టి వెళ్ళి ట్యాక్స్ కట్టాను, అన్నీ తెలిసి నీకు నేను ఎలా సంతకం పెడతాను? కట్టినా, వెళ్ళి ట్యాక్స్ కట్టి పర్లేదు అన్నా. నేను ఇప్పుడే కట్టొచ్చాను, ట్యాక్స్ కట్టాను. కనుక వాళ్ళ దృష్టిలో ఏముంటుంది చెప్పండి? ఇది ఒక విశ్వాస పోరాటం అని తెలియదు వాళ్ళకి, అర్థం కాల. సత్య మార్గం అని అర్థం కాల. దేవుడు ప్రేమించి నాకు ఉద్యోగం ఇచ్చాడని ఒకటే తెలుసు, కానీ దాని ఫలితంగా నేను ఎలా ఉండాలి అనేది తెలియదు. దేవుడు నన్ను ప్రేమించి ఒక సొంత గృహం ఇచ్చాడని తెలుసు, కానీ దాని పర్యవసానంగా దేవునికి నేను ఎంత సత్య మార్గంలో నడుచుకోవాలో అర్థం కాల. కనుక ఏంటంటే పౌలు గారు అంటున్నాడు, పోరాటం విశ్వాసకి ఏమంటుంది లోకంలో. కనుక ఏంటంటే ఎప్పుడైతే నిర్మోహమాటంగా చెప్పి నేను పంపించి కాదు, చాలా అయినాయి ఇట్లాంటి లోకంలో. అవునా? నన్ను వెళ్ళి ఏదో పట్టరామంటే నేను తేనన్నాను ఉద్యోగంలో. అదేంటి సార్ అందరూ చేస్తున్నారు కంటే అలాంటివి నేను చేయను సార్ అన్నాను. కాసేపు అటు ఇటు చూసి మానేశారు. ఏమంటారు నన్ను? ఇంకెక్కువ మాడితే నిజం చెప్పేవాడిని నేను. ఎక్కువగా అన్నారనుకోండి ఇంకా చాలా నిజాలు వచ్చేసాయి బయటికి. నేను అది చేయను సార్, ఇవి ఏమనుకోవద్దు మీరు అన్నాను. అవును, దాంట్లోకి నేను వెళ్ళను అన్నాను. కారణం ఏంటంటే ఈ పోరాటంలో మనల్ని తప్పించడానికి, ఈ విశ్వాస మార్గములో నుంచి మనల్ని, సత్యవాక్యములో నుంచి మనల్ని తప్పించడానికి సాతానుడు నిరంతరము సాతానుడు నిరంతరము ప్రయత్నం చేస్తాడు. నిరంతరము 24 గంటలు. అవునా? ఎప్పుడు వెళ్ళిపోతాడు? నా దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడు చెప్పండి? ఈయన దగ్గర ఉంటేనండి అన్నీ నాకు ఓటమిలే తప్ప గెలిపేమో ఉండదు అనుకున్నప్పుడు వెళ్ళిపోతాడు. అంతేనా? ఎన్ని ప్రయత్నాలు చేసినా తీసుకొచ్చి బంగారాన్ని ముందు పెట్టినా ఇది నాది కాదుగా అంటాడు. ఇది నాది కాదుగా అంటాడు. అవునా? కనుక ఎవరు గెలిచారు? దేవుడు గెలిచాడు. నాది కాదు కదా, ఇది నాకెందుకు ఇచ్చావని చెప్పండి. అది కాదు కదా అని అన్నాను. కనుక ఏంటంటే చాలా మార్లు ఈ పోరాటంలో రోజు ఓడిపోతాం కూడా నేను విశ్వాసంలో ఉన్నాను అనుకునేటువంటి పరిస్థితులు నేటి విశ్వాసుల జీవితాల్లో ఉన్నాయి. దుఃఖకరం.
కనుక అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన భర్తకి ఓ పోరాటం, విశ్వాసి అయిన భార్యకి అవిశ్వాసి అయిన భర్తతో పోరాటం ఉండవా? ఇళ్లలో లేవా? ఉన్నాయి. అలాగే ఎదిగిన విశ్వాసికి ఎదగని విశ్వాసికి మధ్య కూడా పోరాటం ఉంటుంది. విశ్వాసంలో ఎదిగిన వ్యక్తి నిర్మోహమాటంగా మాట్లాడితే అప్పుడే విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారు తెలుసా? అబద్ధం చెప్పి కూడా సాయం చేస్తున్నాం అనుకుంటారు. అబద్ధం చెప్పడం కూడా ఏమనుకుంటారు? నేను వాళ్ళకి సాయం చేయాలి, మనం సాయం చేయాలనుకుంటారు. ఎదగని విశ్వాసం అంటే విశ్వాసంలో ఎదగల మనం. ఇంకా ఎదిగితే ఏం చేస్తాము? సరి చేస్తాం, సరి చేయాలి, ఎదిగినట్లుగానే నడుచుకోవాలి. కనుక అది కూడా ఏమనుకుంటామంటే అదేంటంటే అలా మాట్లాడేశారు ఆయన, అంతేనండి, ఏమి అసలు మామాట ఉండదు, ముఖం మీద చెప్పేస్తారు. అవును చెప్పాలిగా, చెప్పకపోతే ఏమైపోతారు? వాళ్ళు పాడైపోతారు, విశ్వాస భ్రష్టులు అయిపోతారు, విశ్వాసంలో నుంచి బయటకు వచ్చేస్తారు. ఏదో దేవునితో మేము ఉన్నాం అనుకుంటారు, కానీ దేవునితో వాళ్ళు లేరు, దేవునితో వాళ్ళు లేరు. కనుక ఆలోచించండి ఎప్పుడైనా. అవునా, విశ్వాస భ్రష్టులం అయిపోతాం. పౌలు గారు చెప్పారు, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉంటారేమో, జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు పౌలు గారు. ఎందుకోసం అనిపించాడంట? భ్రష్టత్వం అంటే ఒక్క పూట కూటి కోసం, ఒక్క పూట అన్నం కోసం. విశ్వాసులు ఎలా ఉండాలి? ఒక్క పూట అన్నం కోసం అంట గుడి మానేసేవాళ్ళు లేరా? ఇవాళ ఫంక్షన్ ఉందయ్యా, ఫంక్షన్కి వెళ్ళాలి, ఏం చెప్పాలి వాళ్ళకి? అసలు చెప్పడానికి ఏమైనా ఉంటుంది అసలు? వాళ్ళే అలా మాట్లాడుతుంటే ప్రార్థన చేసేవాళ్ళు, బల్లలో పాలు పొందేవాళ్ళు ఎవరికి మాదిరిగా ఉండాలి? కొత్తగా వచ్చే వాళ్ళకి మాదిరిగా ఉండాలి. మనం ముందే రావాలి, ప్రభు సన్నిధిలో పాలు పొందాలి. అంటే ఏ స్థితిలో ఉండాలి మనం? ఇతరులకి విశ్వాస మార్గములో స్థిరంగా నిలిచి ముందుకు సాగిపోయే వాళ్ళంగా ఉండాలి మనం. అలా కాకుండా ఆదివారం వస్తే ఏ చిన్నది వచ్చినా సరే గుడి మానేయటం ఈజీ, చాలా తేలిక. ఎందుకని? దేవుడు అడగడగా ఎదురుగా వచ్చి అడగడు అనుకుంటున్నారు వీళ్ళు. కానీ ఎంత నష్టపోతున్నారో వాళ్ళకి తెలియదు. తెలుసా? ఇందాకేమన్నాడు? యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు దేవుడు. ఇవన్నీ ఏమైపోయాం మనం పోగొట్టుకుంటున్నామని తెలియట్లే వాళ్ళకి, అర్థం కాదు. చాలామంది, మన సంఘమే కాదు, చాలా సంఘాలు, నేను చెప్పేది మన సంఘం గురించే కాదు. చిన్న అవకాశం వస్తే గుడి మానేసి పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు, అవునా, ఫంక్షన్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఒకరోజు ఏమన్నాడు పౌలు గారు? భ్రష్టత్వం, విశ్వాస భ్రష్టత్వం. ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసుకున్నటువంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఏశావు వంటి భ్రష్టుడైనను. ఎంత హార్డ్గా గట్టిగా చెప్పాడు ఆయన, భ్రష్టుడైనను వ్యభిచారి అయినను అన్నాడు పౌలు గారు. మీలో ఉంటాడేమో, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాను. అవునా? ఈ రక్షణ ఎంత గొప్పది అర్థం కాదు. కనుక ఏంటంటే ఈ పోరాటంలో ఎదిగిన విశ్వాసికి, ఎదగని విశ్వాసికి, అవిశ్వాసి అయిన భర్తకి భార్యతో, విశ్వాసి అయిన భర్తతో భార్యకి, విశ్వాసి అయిన భార్యకి భర్తతో ఈ పోరాటంలో ఏమైపోయారు? అలిసిపోయినయ్యా కాదు, ఓడిపోయాం మనం. ఏమైపోయింది చెప్పండి? ఓడిపోయాము. అలిసిపోవడం కాదు, ఎందుకు అలిసిపోయావంటే ప్రభు యొక్క విశ్వాసములో ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటే అలసిపో. వాక్యానుసారంగా నడుచుకుంటే అంత తేలిక అలసిపోనీయుడు దేవుడు. నేను ఎక్కడున్నా మనం సత్య మార్గంలో నిలబడి ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడుగా. అక్కడ నీవు అలసిపోవు, విసుగు చెందవు. దేవుడు నీతో ఉంటాడు, నీ భుజం తడతాడు, నీతో మాట్లాడుతుంటాడు. భయపడమాక అంటాడు. ఏం భయపడమాక ఆయన మాటలకు అంటాడు. అధైర్యపడమాక అంటాడు.
విశ్వాసంతో నిలిచి ఉండు అని చెప్పి అంటాడు. అవునా? కనుక ఏంటంటే ఈ విశ్వాస యాత్రలో మంచి పోరాడాలి అని పౌలు గారు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుంటేది. కనుక విశ్వాస జీవితంలో కుటుంబం ఏమవ్వాలి? కట్టబడాలి. ఆ కుటుంబం ఏమవ్వాలి? సత్యములో కట్టబడాలి. పోరాటం ఉంటుంది. భార్య చాలా చెప్పేస్తుంది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఏందన్నా చెప్పేస్తుంది, అంతేగా. ఇంకెక్కడైనా చెప్పొచ్చు, చెప్పరాని ఉందా? ఏమని చెప్పొచ్చు? మా ఆయన మంచివాడు కదండి, అమ్మో ఆయన సంగతి మీకు తెలియదండి, ఆయన కాదు మొహమాటం లేకుండా మాట్లాడతాడండి, ఎన్నన్నా చెప్పచ్చు. భయపడ్డాం అనుకో మనం. లేకపోతే ఏం చేయాలి? పోయిన వారం చెప్పుకున్నామా, ఏమవ్వాలి? ఆమెతో ఒక ఒడంబడిక చేసుకోవాలి. ఏమని? నా గురించి నువ్వు ఎక్కడ చెప్పమాక. ఏం చెప్పకూడదు? నా గురించి నువ్వేం చెప్పొద్దు, నీ గురించి నేనేం చెప్పొద్దు. ఇది చేసుకోవాలి. ఇది కూడా విశ్వాస సంబంధమైన పోరాటము కాదు. ఆమె వెళ్ళి ఎన్నన్నా చెప్పని, ఎప్పుడు ఆమెకి నేను ఎప్పుడు చెప్పలే ఆంక్షలు. అలా అని చెప్పినందుకు ఎట్లా ఎందుకని? ఆమెకు తెలియదు ఆమె ఏం చెప్తుందని. ఆమె ఏం చెప్తుందో ఆమెకు తెలియదు. విశ్వాసంలో ఇంకా ఎదగలాదని చెప్పని అర్థమైనప్పుడు వాళ్ళు చెప్పేవన్నీ వెళ్తా ఉంటాయి. అలా అని ఆంక్షలు పెట్టేసి నువ్వు నా గురించి ఇలా చెప్పావు కనుక నా ధైర్యం ఎవరు? నా దేవుడు. నా ధైర్యం దేవుడే. తప్పకుండా నా దేవుడు సాయం చేస్తాడు. సంఘంలో పోరాటంలో సాయం చేశాడు దేవుడు. సంఘంలో కూడా ఎప్పుడు చెప్పలేదు. పాస్టర్ గారికి అనుకూలంగా ఎప్పుడు ఏదో ఆయన ప్రతిదానికి నేను వెళ్ళిపోయి ఆయన్ని ఏదో సంతోష పెట్టాలని కాదు, కానీ దేవుని అందరి విశ్వాసముతో సేవకునికి లోబడి ఉండటమే నేర్చుకున్నాను. అలాని ఇంకేదో చేయాలనుకోలేదు. చేయగలిగిన విశ్వాస సంబంధంగా ఎలా నడుచుకోవాలో, ఆయనకి లోబడి ఉండటం ఎలాగనేది మౌనంగానే ఉన్నాను, కానీ ఆయన ఏమన్నా ఒకసారి కూడా సమాధానం చెప్పలేదు, ఎదురు మాట్లాడలేదు, తిట్లది. కారణం ఏంటంటే ఈ పోరాటంలో జయాన్నిచ్చేటువంటి దేవుడు ఉన్నాడు. ఈ పోరాటంలో జయాన్నిచ్చేటువంటి దేవుడు. కనుక ఏంటంటే ఎప్పుడు మనం కాంప్రమైజ్ అయిపోయేటువంటి వాళ్ళమైతే, ఒక ఆయన సేవకుడు నాతో చెప్పాడు, వాళ్ళ అత్తగారు అంటే ఏదో అందంట, ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడ్ని తిట్టి మీ అమ్మగారిని ఇంకోసారి అలా అనొద్దని చెప్పు, మీ అమ్మగారిని అలా అనొద్దని చెప్పు. కనుక వీటన్నిటిలో జయాన్ని కలెక్ట్ చేసే దేవునికి మనం అప్పగించుకోవటం ద్వారా తప్ప నిజంగా జయాన్ని పొందలేము. అప్పుడు మంచి పోరాటం కాదు అది. అత్తగారు చెప్పరా, బయటికి వెళ్ళాక చెప్తారు. నేనే మొన్న ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ బామ్మర్ది గారు చెప్తున్నాడు వాళ్ళ బావగారి గురించి. కనుక ఏంటంటే వీటన్నిటి వెనకాల సత్యం ఏంటి ఎరిగిన దేవుడు ఉన్నాడు, అంతేగా. తప్పకుండా చెప్తాడు, కానీ ఒకరోజు దేవుడు అర్థమయ్యేటట్టు చేస్తాడు. గొప్ప విషయం అది. అంటే నీ పక్షంగా దేవుడు ఉన్నాడనే సంగతిని రుజువు చేసినప్పుడు ఏం జరుగుద్ది? ఓ, ఇదే సత్య మార్గం అని అర్థం. నీ పక్షంగా దేవుడు ఉన్నాడనే విషయాన్ని రుజువు చేస్తాడు ఒకరోజు. మన పక్షంగా దేవుడు ఉన్నాడనే విషయాన్ని ఈ పోరాటంలో సత్యములో నిలబడి ఉన్నప్పుడు కనుక చెప్తారు. చెప్పరని ఎలా అనుకుంటాం? తప్పకుండా చెప్తారు. భయపడ్డాం అనుకోండి, మనం కూడా ఏమైపోతాం? అమ్మో మావిడి ఇట్లా లేకపోతేనండి ఆమెకి మళ్ళీ ఏదేదో చెప్పేస్తుంది నా గురించి, కనుక ఆమె చెప్పినట్లు చేశాను అనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు నాకు. ఆమె చెప్పినట్టు చేస్తే ఏమైపోద్ది? ఏ ఇబ్బంది ఉండదు నాకు, చక్కగా జరిగిపోద్ది అనుకుంటున్నాడు. కానీ దేవునితోనే నీ సంబంధం అంతా తెగిపోద్ది. అలాని వాక్యానుసారంగానే కుటుంబాన్ని కట్టుకోవాలి, సహనంతోనే కట్టుకోవాలి, ఓర్పుతోనే కట్టుకోవాలి, దీర్ఘశాంతముతోనే కుటుంబాన్ని కట్టుకోవాలి తప్ప యుద్ధముతో కాదు. ఈ యుద్ధంలో మనల్ని గెలిపించే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఈ ఓర్పులో సహనం వెనకాల, ఈ దీర్ఘశాంతం వెనకాల, ఈ సహనం వెనకాల ఎవరున్నారు అంటే దేవుడు ఉన్నాడు. ఆయన తప్పకుండా గెలిపిస్తాడు. చివరికి ఎవరిది గెలుపు అంటే
ఎవరు సత్య మార్గములో నిలబడ్డారో వాళ్ళదే గెలుపు, తిరుగులేదు. నువ్వు ఎన్ని బాధలు పడినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, అవునా? కనుక ఏంటంటే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఎందుకని? భయపడేటట్టు చేయదు. నీ సత్యం ఎవరి మీద ఆధారపడిన మంచితనాన్ని కాపాడుకోవాలి అనుకోదు ఎప్పుడు. నా భార్య నా గురించి మంచిగా చెప్పాలని కోరుకుంటేనే నేను ఆమెకి లోబడాలి, అంతేగా? ఆమె ఏం చెప్పినప్పటికీ కూడా సత్య మార్గములో నిలబడి ఉండటం మూలంగా ఏం జరుగుతుందంటే ఒకరోజు ఆమె కూడా సత్యం అర్థం అవుద్ది అని మనం నిరీక్షించే వాళ్ళంగా ఉన్నప్పుడు ఆమె ఎన్ని చెప్పినా భయపడదు, ఎన్ని చెప్పినా భయపడదు, అవునా? కనుక ఏంటంటే ఒకరోజు ఇలాంటి అనుభవాలు గుండా వెళుతూ ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు కూడా నన్ను చెడ్డవాళ్ళు అనుకుంటున్నారా, వీళ్ళు కూడా నేను మంచివాడు కాదు. ఎప్పుడు ఆలోచించదు, అది సరైన మార్గంలో నడుస్తున్నానా లేదనేదే మనం ఆలోచించాలి. ఇది సత్య మార్గమేనా కాదని. కనుక ఈ పోరాటంలో జయాన్నిచ్చేటువంటి దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు అంటే, పౌలు గారు అంటాడు, విశ్వాసమును కాపాడుకున్నాను. విశ్వాసాన్ని ఏం చేశానండి? కాపాడుకున్నాను. ఈ పోరాటం అంతట్లో ఎలా నేను పోరాటం చేశానంటే విశ్వాసముతోనే చేశాను, అంతే తప్ప విశ్వాసములో నుంచి తొలగిపోయి చేయలేదు. విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని చెప్పాను. కనుక పోయిన వారం మనం కుటుంబంలో పోరాటం గురించి చెప్పుకున్నాము. కొద్ది మాటలు చెప్తాను నేను. సంఘములో కూడా పోరాటం కలుగుతుంది. ఎక్కడ కలుగుతుందండి? సంఘములో కూడా పోరాటం కలుగుతుంది. ఎలాగూ చూడండి ఒకసారి. 2వ తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం పక్కనే ఉంది. 1వ అధ్యాయము 18వ వచనం. నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షిని కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. చాలండి. పౌలు గారు ఏమని చెప్తున్నారు? సేవకుడిగా నీవు బోధకుడిగా ఎలా ఉండాలో చెప్తున్నాడు. బోధకుడిగా సేవకుడిగా ఎలా ఉండాలో చెప్తున్నాడు తిమోతికి 18వ వచనంలో. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షిని కలిగిన వాడవై ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి. రెండవది ఏముండాలి? మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగిస్తున్నాను. పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్తున్నాడు, విశ్వాస సంబంధమైన పోరాటము నువ్వు పోరాడాలి. ఏ పోరాటం? విశ్వాసమును మంచి మనసాక్షి కలిగి ఈ పోరాటములో నువ్వు ముందుకు సాగిపోవాలి అని చెప్తూ ఉన్నాడు. కనుక ఏంటంటే మనందరితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ మంచి విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడివై పోరాటం చేయాలి. విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడివై పోరాటం చేయాలి. మంచి మనస్సాక్షి అని చెప్పాడు. కనుక ఏంటంటే 19వ వచనం చూడండి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేశారు. కొందరు ఏం చేశారు? మనస్సాక్షిని తోసేశారు. అంటే ఏంటన్నమాట, ఇది తప్పు కదా అని మనసు చెప్తుంటే పర్లేదులే అని చెప్పామంట. నువ్వు చేసింది తప్పుది కదా అని చెప్పి నీ మనస్సాక్షి మనతో అంటుంటే ఏం చేశారంట? ఏం పర్వాలేదులే అన్నారంట. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఎలా అయిపోయినారంట?
మనసాక్షిని తోసేశారు. విశ్వాస విషయమై ఏమైపోయారు? ఓడ బద్దలైపోయిన వారి వలె. విశ్వాసం ఏమైపోయింది? మొత్తం పోయింది, అంతా పోగొట్టుకున్నారు. మనసాక్షి పోయింది, విశ్వాసము కూడా పోయింది. ఉన్నారంట, అవునా? కొందరు అంటున్నాడు, అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి. ఒక చిన్న అబద్ధాన్ని చెప్తే ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది తెలుసా? 100 పైన చెప్పాలి అబద్ధాలు. ఆ అబద్ధాన్ని కాపాడుకోవడానికి 100 అబద్ధాలు చెప్పాలి మనం. ఒకటి కాదు, గోల్డ్ అని చెప్పాల్సి వస్తుంది, ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది, అవునా? పేతురు గారు ఒకసారి చెప్పాడు, తర్వాత ఎన్నిసార్లు చెప్పాడు? ఎన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది? ఎన్నిసార్లు అండి? 3 సార్లు కదా. మీరు వినలేదా వాక్యం? ముమ్మారు ఈ రాత్రి నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పిన తర్వాతే కోడికి వస్తుందని చెప్పాను. ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పాడు, మళ్ళీ చెప్పాల్సి వచ్చింది, అవునా? కనుక మనం ఒకసారి చేసిన పొరపాటుని కాపాడుకోవడానికి బోళ్ళని చేయాల్సి వస్తుంది. ఈ సత్యాన్ని మనం మర్చిపోయినప్పుడు ఎలా ఉంటాం? మనం మనసాక్షిని కోల్పోతాం. అందుకే ఎలా ఉన్నారంట? విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. మనసాక్షిని తోసేశారు. మనసాక్షి తప్పని తెలిసిన పట్టించుకోవడం మానేశారు. అందుకే నా కుమారుడు అయిన తిమోతి ఏమన్నాడు? నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడివై పోరాటం చేయాలి అంటున్నాడు. అది మంచి మనసాక్షి కలిగిన వాడివై పోరాటం చేయాలి. కనుక చూడండి, ఇక్కడ సంఘములో కలిగేటువంటి పోరాటము ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఎక్కడ? 1 తిమోతి రాసిన పత్రికలో 1వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయు వద్దనియు, కల్పనా కథలు, మితములేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. కనుక దేని గురించి పోరాటము? చూడండి, దేని గురించి పోరాటం అన్నమాట? సంఘములో అసత్యపు బోధ. ఏ బోధ అండి? అసత్యపు బోధ అన్నమాట. అసత్యపు బోధలు ఎన్నోన్నాయో తెలుసా లోకంలో? అసత్యపు బోధ అంటే దేనితో ఉన్నాయి? ఏమున్నాయి అంటే అక్కడ కల్పనా కథలు, సత్యమునకు భిన్నమైన బోధ, సత్యానికి సరిపడినటువంటి బోధ, సత్యానికి సరిపడని బోధ. రెండవది కల్పనా కథలు. ఏ కథలు? కల్పనా కథలు. దేని బట్టి ఉంటాయి? దేని బట్టి చెప్తారు కల్పనా కథలు? అవసరాలను బట్టే వస్తాయి. చాలు. మితము లేని వంశావళులు. 3 సత్యానికి భిన్నమైన బోధ సంఘములో, కల్పనా కథలు, మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో లేవు అంటున్నాడు. అవి విశ్వాస సంబంధమైనవి కావు, అవునా? విశ్వాస సంబంధమైనవి కావు. కనుక ఏంటంటే అసత్యపు బోధ. అది అంటే ఇంకేమనాలి? తప్పు బోధలు. తప్పు బోధలు. కనుక ఎక్కడికి వెళ్తారు ప్రజలు? చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఒక ఆయన నాతో చెప్పాడు. ఏమన్నాడు అంటే, అమెరికాలో ఒక సంఘం ఉందంట. అమెరికాలో నేను వాక్యమే. అమెరికాలో ఒక సంఘం ఉంది. చూపించాడు నాకు ఆయన. కొన్ని లక్షల మంది ఉన్నారు ఆ సంఘంలో. 1 లక్ష ఎంతమంది ఉన్నారు. కనుక అక్కడ ఏం చెప్తారంటే, ఆయన చెప్పాడు, నాతో ఏం చెప్పాడంటే, ఇక్కడ బ్రదరు ఏమని బోధిస్తారంటే,
పాపము గురించి వాటి గురించి బోధించరు, కానీ దేని గురించి బోధిస్తారంటే దేవుడు ప్రేమ గలవాడు, అదొక్కటే బోధిస్తారంట. దేవుడు ప్రేమ గలవాడు. ఇంకా పాపాన్ని గురించి దేని గురించి బోధించరంట. నేను ఆశ్చర్యమే కదా, పాపాన్ని గురించి బోధించకపోతే సంఘం ఎప్పటికీ సంపూర్ణమైన సంఘం కాదు. సంపూర్ణమైన సంఘం కాదు. పాపమును గురించి ప్రజలను హెచ్చరించకపోతే అది సంపూర్ణ సంఘం కాదు. కనుక జనం మాత్రం ఎంతమంది ఉన్నారో తెలుసా? 1,00,000 పైన ఉన్నారు. కనుక ఇప్పుడు జనాన్ని సమకూర్చాలంటే మనం ఏం చేయాలి? సత్యములో నుంచి తొలగిపోయేటువంటి వారం అయిపోయేవాలా అనిపిస్తుంది అన్నమాట. ఎక్కడికి? సత్యంలో నుంచి తొలగిపోయి ఏమని చెప్పాలి? అయ్యా మీరు మా సంఘానికి వస్తే నీ జబ్బులు తగ్గిపోతాయని చెప్పాలి. ఏమని చెప్పాలి? నీ జబ్బులు తగ్గిపోతాయి. తగ్గిపోలేదా? ఇక్కడికి వచ్చినప్పుడు తగ్గినాయి, కానీ బోధించవచ్చు. అది క్రీస్తు ప్రభు కూడా ఎంతో మందిని స్వస్థపరిచాడు, కానీ అక్కడ బోధ చేయలే. ఆయన బోధ చేశాడా? ఏం బోధించాడు? ఆయన వాక్యాన్నే బోధించాడు ప్రభు. అలాగే బాప్తిసం ఇచ్చి యోహాను ఏం బోధించాడు? రక్షణ సువార్తనే ప్రకటించాడు. అంతేనా? కనుక ఏంటంటే దేని గురించి మనం బోధ? స్వస్థతల గురించే, కేవలం స్వస్థతలకి అంతే. ఇంకేమన్నాయి? ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, మిరకిల్స్. చర్చ్ పేరు ఏంటంట? మిరాకిల్స్ చర్చ్ అంట. అవునా? మిరాకిల్స్ చర్చ్ అంటే ఏంటో తెలుసా? తెలుగులో అద్భుతాలు చేసే చర్చ్ అంటది, మిరాకిల్స్ చర్చ్ అంట. అవునా? అంతేగాని రక్షణ సువార్తను ప్రకటించే చర్చి, గాస్పెల్ మినిస్ట్రీ, సువార్త ప్రకటించేటువంటి సంఘం, రక్షణ సువార్తను ప్రకటించే సంఘం అయి ఉండాలి తప్ప మిరకిల్స్ లేకపోతే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఇవే కాకుండా మా దగ్గరికి వస్తే స్వస్థతలు కలుగుతాయి. ఇవన్నీ కూడా సత్య మార్గములో ఆటోమేటిక్గా జరుగుతూ ఉండే. ఇవన్నీ కూడా దేవుడు మనం స్వస్థపరచలేదా? ఎన్నోసార్లు స్వస్థపరిచాడుగా. అదే మన యొక్క సంఘం యొక్క బోధ కాకూడదు కదా. కనుక వీళ్ళు ఏం బోధిస్తున్నారంట? ఏం బోధిస్తున్నారు? సత్యానికి భిన్నమైన బోధ ఇది. ఏ బోధ అండి? ఒక ఆయన చెప్పాడు నాతో, అన్నాడు, అన్న నువ్వు ఇలా చెప్తే నీ దగ్గరికి జనం అంతగా రారా అన్నాడు. ఏం చేయాలన్నా? నువ్వు అట్లా పెద్దది తీసుకోవాలి, అక్కడికి వెళ్ళిపోయి పాంప్లెట్లు వేయించాలి, అది చేయాలి. నాకు నమ్మకం లేదు ఆయన చెప్పాడు. ఇంకా చాలా చెప్పాడు. కనుక వాళ్ళకి అది పెట్టాలి, ఇది పెట్టాలంటే ఏమీ పెట్టనన్నా. దేని మీద? సత్యం అనే పునాది మీద సంఘము కట్టబడాలి, అంతే. సత్య సంబంధులు ఎవరో వారు నడిపించబడతారు. సత్య సంబంధులు తప్పకుండా నడిపించబడతారు. 10,000 మంది ఉండి వాళ్ళు రక్షణ ఎవరు పొందారో తెలియకుండా అయిపోయే కంటే రక్షించబడిన వాళ్ళతో సంఘం ఉండటం అనేది క్షేమకరమే కదా. అంటే సత్యాన్ని ఎరిగిన సంఘమై ఉండటం క్షేమకరం మనకి. సత్యాన్ని ఎరిగిన సంఘమై ఉంటే కనుక ఏంటంటే కల్పనా కథలు, భిన్నమైన బోధలు, మితము లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నది. కనుక ఆలోచించండి. చాలా మాటలు, తప్పుడు బోధలు, తప్పు బోధలు అన్నమాట. ప్రజలు సత్యానికి కాకుండా, సత్య మార్గంలో కాకుండా తొలగిపోయేటువంటి బోధలు ఎన్ని ఉన్నాయి ఆలోచించండి ఎప్పుడైనా. కనుక సంఘములో కలిగేటువంటి ఈ పోరాటంలో నిజంగా మనలో పోరాటం ఉంటే మనం ఏం చేస్తాము అంటే ఇది సరైన బోధ కాదనేది అర్థం చేసుకుంటాం. ఈ బోధ సరైనదా కాదా? ఇది సరైన బోధేనా? అర్థం చేసుకోండి. ఈ వాక్యము, ఈ సంఘము సత్యం అనే పునాది మీద కట్టబడిందా లేదనేది ఆలోచిస్తాం. తప్పకుండా ఆలోచన వస్తుంది. ప్రభుత్వం మనం ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు.
మనతో మాట్లాడతాడు దేవుడు. మనము సత్య సంబంధులం అయి ఉంటే ఏది సరైందో కాదో మనకు అర్థమవుతుంది. ఒకరోజు సెమీ క్రిస్మస్ మీటింగ్కి పెడితే వెళ్ళాను. ఒక ఆయన చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే క్రిస్మస్ రోజు యేసు ప్రభు పుట్టాడండి. మరి చాలా బాధలు చేస్తున్నారు ఆయన. మరి ఆయన తెలిసి అంటున్నాడు, తెలియక అంటున్నాడు, తెలియదు. కూర్చుని ఉన్నాను నేను. ఆయన చెప్దాం అనుకున్నాను, క్రిస్మస్ రోజు క్రీస్తు ప్రభు పుట్టలేదు, క్రీస్తు ప్రభు పుట్టినరోజు క్రిస్మస్, అంతే తప్ప క్రిస్మస్ ముందు ఉంది, తర్వాత క్రీస్తు పుట్టాడు అన్నట్టు చెప్తున్నాడు ఆయన. క్రీస్తు పుట్టాడు కనుక క్రిస్మస్ అనేది వచ్చింది, అంతేనా కాదా? అంతేగా. యేసు క్రీస్తు జన్మించే రోజు క్రిస్మస్. అలా కాకుండా క్రిస్మస్ రోజు క్రీస్తు జన్మించాడు అని చెప్దాం అనుకుని వెళ్ళి వాళ్ళ సంఘస్థులు కొద్దిగా చెప్పండి ఆయనకి అన్నారు. అనకూడదు, చాలాసార్లు అలాగే అంటున్నారు, క్రిస్మస్ రోజు క్రీస్తు పుట్టారు అంటున్నారు. అవునా? అంటే క్రీస్తు ప్రభు పుట్టడమే క్రిస్మస్. అది ఆయన పుట్టినరోజు క్రిస్మస్. క్రిస్మస్ ఎందుకు వచ్చిందంటే క్రీస్తు పుట్టాడు కనుక క్రిస్మస్ వచ్చింది. కనుక ఏంటంటే చాలా మార్లు మనం సంఘములో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, మనం సత్యం మీద నిలబడితే తప్పకుండా దేవుడు మనకి బోధిస్తాడు, మనతో మాట్లాడతాడు. ఏది సరైన బోధ అవగాహన చేసుకునే వాళ్ళంగా ఉంటాం. ప్రభు సహాయం చేత మనం సర్వసత్యంలోనికి నడిపించబడతాం. కల్పనా కథలు ఏదో మనకు అర్థమవుతాయి, అసత్యమైన బోధ ఏంటో మనకు అర్థమవుతుంది. అవునా? వివాద సంబంధమైనటువంటి విషయాలు ఏంటో మనకు అర్థమవుతాయి. గ్రహించేటువంటి మనసు దేవుడు మనకి ఇస్తాడు. సత్యవాక్యము మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుంది. అందుకే పౌలు గారు మరి విశ్వాసమును కాపాడుకున్నాను అని చెప్పి అన్నారు. ఇంకా 1 తిమోతి పత్రిక ఒకసారి చూద్దాం. చూడండి, 1 పత్రికలోనే 1వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. 18-19 వచనాలు. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షిని కలిగిన వాడవై, ఇది ఆల్రెడీ చదువుకున్నాం కదా మనం. ఓకే. తర్వాత మనం 6వ అధ్యాయము 20-21 చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం 1 తిమోతి పత్రికలో, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు, అవునండి చాలు, ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాసము నుండి తప్పిపోయిరి. కృప మీకు తోడుగా ఉండును గాక అన్నాడు. రెండవది ఏంటన్నమాట, ఏమన్నాడు? ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలు, ఏ మాటలండి? అపవిత్రమైన వట్టి మాటలు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. కొంతమంది ఏమంటారు, కొన్ని సంఘాలు ఏముంటుంది, అన్నమాట, కొన్ని వింతైనటువంటి బోధలు ఉంటాయి. అంటే ఏమంటారంటే, మీకు చాలా విషయాలు తెలియదు, నా దగ్గర రండి, నేనే మీకు సత్యవాక్యాన్ని బోధిస్తానంటారు. మీకు చాలా విషయాలు తెలియదని. ఏమని చెప్పాడు పౌలు గారు? అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండము అన్నాడు. దూరంగా ఉండు అన్నాడు. కనుక చూడండి, దూరంగా ఉండాల్సిన పరిస్థితులు, దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. భూమి మీద లేవనుకుంటున్నారా? కొన్ని విషయాలకి మనం దూరంగా ఉండటమే క్షేమం. వాదాలు పెట్టుకునే కంటే, నేను చెప్పిందే కరెక్ట్ అనుకునేటువంటి వారికంటే, వాటికి మనం దూరంగా ఉండకపోతే వాళ్ళు వినరు. కనుక నేను ఒక ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, మేము కూడా చర్చికి వెళ్తామండి. చర్చికి వెళ్తారంటే వెళ్తామండి అన్నారు. ఎక్కడికి వెళ్తారన్నారు? ఆర్సీఎంకి వెళ్తామండి అన్నారు.
నేనేమనలేదు. అలాగా అన్నాను. తర్వాత ఆయన అన్నాడు, మీరు బాప్తీసం పొందారా అన్నాడు. చిన్నప్పుడు ఇచ్చేస్తారండి మాకు అన్నారు. ఏమన్నారు? చిన్నప్పుడు ఇచ్చేస్తారండి మాకు అని చెప్పి అన్నారు. చిన్నప్పుడు ఇస్తే మీరు పాపని అలా మీకు ఎలా తెలుస్తుంది? చిన్నపిల్లలకు తెలుసా అన్న. నేను పాపిని, నేను తప్పు చేశాను, నేను ఇది చేశాను అని తెలుస్తుందా అంటే నిజమేనండి తెలియదండి అన్నాడు. తెలియదు. మరి చిన్నప్పుడు బాప్తీసానికి విలువ ఉంటుందా అన్న. విలువ ఉంటుందంటే నిజమేనండి ఉండదండి. కనుక నేను అన్నాను, కాస్త వాక్యం చెప్పే సంఘానికి వెళ్ళండి, ఎక్కడైతే వాక్యం బోధించబడుతుందో అక్కడికి వెళ్ళండి, అక్కడ వినండి వాక్యం అన్నాను. అలాగేనండి అన్నాడు. కనుక చిన్నప్పుడు ఇచ్చేశారంటే, చిన్నప్పుడు పిల్లలకి ఏం తెలుస్తుంది? అసలు పాపం అనేది తెలియనప్పుడు వారికి బాప్తిసం అంటే ఏంటో తెలుసా? అసలు పాపం అనేది తెలియనప్పుడు కాళ్ళు నువ్వు నీ కాళ్ళు. కనుక ఏంటంటే చిన్నప్పుడే ఇస్తారండి అన్నప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. అవునండి నిజంగానే కదా, ఏం అర్థం కాదుగా అన్నాడు. చిన్నప్పుడు ఏమర్థం అవుతుంది వాళ్ళకి? కనుక నేనేమి తప్పనలేదు, కానీ ఇక్కడ చెప్పినప్పుడు చెప్పాను అర్థం కాదు. పాపమని తెలియకుండా బాప్తిసం ఇస్తే ఏమర్థం అవుతుంది? అవునా? మరి మనం చాలా చోట్ల చూసినప్పుడు వాళ్ళు గుడికి రావటంలోనే బాప్తిసం ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. కనుక పౌలు గారు ఈ సంఘములో కలిగేటువంటి పోరాటం, ఆధిపత్య పోరాటం, నేను గొప్పవాడిని, సంఘములో సాతాను ప్రవేశించడానికి ఇవన్నీ కూడా మార్గాలే. అబద్ధ బోధలు, ఇంకా కల్పనా కథలు, మేమే జ్ఞానం కలవారం అనే బోధ, సత్యానికి విరోధమైనటువంటి బోధలు, వీటన్నిటిలో దేవుని సత్య మార్గములో మనం నడిచేవారమైతే మనం ప్రభువు చేత కాపాడబడతాం, సత్యవాక్యాన్ని చేకొన్న వాళ్ళమై ఉంటాం. కనుక మనల్ని మనం ప్రభు చేతికి అప్పగించుకుని, ప్రభువా నేను విశ్వాసములో నుంచి తొలగిపోకుండా నన్ను కాపాడు. కొన్ని మాటలు మనం కొన్ని చోట్ల నుంచి బయటకు వచ్చేసామంటే ఏదో దేవుడు మేలు ఉద్దేశించే మనం తీసుకొచ్చాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సత్య మార్గం, ఈ సత్యములో నిలబడటం అక్కడ నచ్చట్లేదు అని మనకు అర్థమైనప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా ఆయన సత్యములో నిలబడటానికి కావలసిన ఓతాన్ని, సహాయాన్ని దేవుడు దయచేస్తాడు. కనుక ప్రభు ఎందుకు సిలువేయబడ్డారు? ఎందుకు వేయబడ్డారు? ఆయన సత్య మార్గాన్ని లోకానికి బోధించటాన్ని బట్టే. కనుక నీ రాజ్యము ఏంటంటే ఆయన అన్నారు, నా రాజ్యము సత్య సంబంధమైనది. ఏ సంబంధమైంది? సత్య సంబంధమైనటువంటిది ఆ రాజ్యం అని ప్రభు చెప్పారు. కనుక ఆయన లోకానికి సత్యాన్ని బోధించడాన్ని బట్టే ఆయన సిలువేయబడ్డారు. మనందరి కోసం ఆయన మరణించడానికి తను అప్పగించుకున్నారు. కారణం ఏంటంటే మనందరినీ సత్య సంబంధమైనటువంటి వారినిగా నిలబెట్టారు. మనందరినీ కూడా సత్య సంబంధులుగా ఉంచాలని ఆయన ఇష్టపడి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. కనుక అందులో ఏమున్నది? నీతి కిరీటం ఉన్నది. ఈ పోరాటంలో ఏముందండి? పౌలు గారు ఏం చెప్పారు? ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. నాకు మాత్రమే కాదు, ఆ నీతి కిరీటం నాకు మాత్రమే కాకుండా దేవుని ప్రత్యక్షత కొరకు అపేక్షించు వారందరికీ అనుగ్రహించింది. వారికి కూడా ఉందంటాడు. ఎవరైతే దేవుని ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తారో వాళ్ళందరికీ ఏముంది? నీతి కిరీటము ఉన్నది. 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో ఉంది. కనుక ఏంటంటే నిత్య జీవమును, నిత్యమైనటువంటి రక్షణను అనుగ్రహించినటువంటి దేవుని ఎదుట మనము నిలబడటమే సత్య మార్గం. ఆయన వాక్యం అనేటువంటి సత్యానికి
మనల్ని మనం అప్పగించుకోవటమే ప్రభువులో మనం ఈ పోరాటంలో ఉన్నాము అని చెప్పడానికి గుర్తు. అక్కడ గొప్ప జయము దేవుడు మనకి కలగజేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం.